చెప్పుకుందాం. సో ఈ 8 శ్లోకాల్లో ఫస్ట్ మనకి 1 నుంచి 7 శ్లోకాల వరకు కూడా మనకి విదురుడు 1 నుంచి 2 శ్లోకాలు విదురుడు మళ్ళీ మైత్రేయుని ప్రశ్న అడగడం. ఎందుకంటారు విదురుడు? ఓకే, ఆయన ఆల్రెడీ ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తారు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళని ఎందుకు తెలుసుకోవాలి, వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు అని ఎందుకు తెలుసుకోవాలని అనుకున్నాడు? ఎందుకు వాళ్ళ గురించి వినాలి అనుకున్నాడు? భక్తుల గురించి వింటుంటే వాళ్ళ కథలో భగవంతుడు కూడా ఉంటాడు అందుకని ఓకే, ఇంకా? వాళ్ళ భక్తుల గురించి ఎస్ తెలుసుకోవాలి. మాతాజీ, ఇంకా? ఇంకెవరైనా? చెప్పండి మిగతా వాళ్ళు. ఇంకేమీ అనిపించలేదా మీకేమి? హరే కృష్ణ మాతాజీ, ఎస్. ఒక్కొక్కటి చేసే భక్తి విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళు చేసి ఎలాంటి భక్తి చేసి భగవంతుని చేరుకున్నారు అనేది అంటే మనం ఆల్రెడీ భగవంతుడిని చేరుకున్నారు, భక్తి చేశారు అని తెలుసు. కానీ మధ్యలో వాళ్ళు ఈ ఇహలోకంలో ఏ విధంగా ఎంజాయ్ చేశారు, ఏమేమి సాధించారు తెలుసుకోవాలి అని కదా ఆయన ప్రశ్న అడిగాడు. ఎందుకు అంత క్యూరియాసిటీ ఆయనకి? ఇహలోకంలో ఎంజాయ్ చేసింది ఇక్కడ ఏం మాతాజీ చేసింది? ఇది మన కోసం మాతాజీ, నాకు అర్థమైంది. అది ఆయనకి అవసరం లేదు, ఆయన ద్వారా మనకి అందరికి తెలియడానికి మనకు కోసం కూడా ఎందుకు? ఆయన అంటే ఎలా చేస్తే మనకు భగవంతుని ఎందుకు తెలియాలి? చేరుకోవచ్చో మనకి తెలియాలి కదా మాతాజీ. వాళ్ళు ఏం ఫాలో అవుతే మనం కూడా అదే ఫాలో. అంటే ఆల్రెడీ తపస్సు చేశారు లేకపోతే భక్తి చేశారు చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు ఇది? ఇహపరంలో ఏ నాకు విధంగా అలా ఎంజాయ్ అనిపించింది చేశారు మాతాజీ. ఎందుకు? ఐ డోంట్ నో, మీరే చెప్పండి. చెప్తానే ఇహలో ఉన్నారు, దాంట్లోనే సుఖాలు వస్తుంది. అనుభవించే వాళ్ళు ఇక్కడ అంటే సుఖ దాంట్లోనే ఆల్మోస్ట్ ఉండిపోతామేమో అని దగ్గరికి వచ్చారు మాతాజీ, ఆ పద్మాక్షి. సుఖాల్లో అంటే అనుభవించడంలో ఉండిపోతామేమో అనేసి. ఇక్కడ భక్తులు కూడా సుఖాలు అనేవాళ్ళు పొందుతారు. ఓన్లీ ఎప్పుడు ఏదో రెనౌన్సియేషన్ లో అలాగే ఉంటారు అని కాదు, భక్తిలో ఉండి కూడా మెటీరియల్ ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు అనేది మనందరికీ ప్రూఫ్ చేయడానికి. అంటే ఒక రకమైన ఏముంటుంది చెప్పండి, మన బయట ఉన్న వాళ్ళందరికీ ఏం ఐడియా భక్తి అంటే? ఇప్పుడు మనం ఎవరికైనా దగ్గరికి వెళ్ళామనుకో, వాళ్ళకి ఏంటి భక్తి చేస్తున్నామంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి మన అన్ని మీద? వదిలేసి రినౌన్స్ చేసి ఓన్లీ నేను భక్తిలోనే ఏదో ఉన్నామంట. సన్యాసించిపోయినట్టు, మనం ఏమీ ఎంజాయ్ చేయనట్టు అలా చెప్తారు. కానీ భక్తిలో ఉంటే కూడా ఈ మెటీరియల్ ఎంజాయ్మెంట్స్ అన్నీ పొందుతూ ఉంటారు. అది మనందరికీ తెలియజెప్పడం కోసం ఆయన మళ్ళీ వీళ్ళు ఏం చేశారు, లేకపోతే ఎందుకు చెప్పండి, ఏ రూపంలో ఏమేమి ఎంజాయ్మెంట్ చేశారు, వాళ్ళు ఎలా చేశారు, ఇవన్నీ ఎందుకు ఆయనకి? ఎంచక్కా ఇంకో డైరెక్ట్ భక్తుడి గురించి అడగచ్చు కదా, ఏదో భగవంతుని ప్రార్థిస్తూ ఎట్లా ఉన్నాడు అనేది. సో ఇక్కడ ఏంటంటే భక్తులు అనేవాళ్ళు ఎంత ఎంజాయ్మెంట్ ఎలా చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు డివే డివియేట్ అవ్వరు, భక్తిలోనే ఉంటారు. అలా అని ఏది వదులుకోరు, అన్ని కూడా గృహస్థ లైఫ్లో ఉండి కూడా భక్తి చేసుకోవచ్చు అని ఈ పాయింట్స్ అన్నీ కూడా నిరూపించడం కోసం మనకి ఈ ప్రత్యేతాస్ గురించి మనకి విదురుడు అడిగాడు అనమాట. లేకపోతే వస్తుంది కదా, ఈ ఎందుకు భక్తిలో ఇన్ని చదువుతూ ఉంటే ఇదెందుకు ఈయనకి అనిపిస్తుంది కదా, అది. సో ఆ తర్వాత 3 నుంచి 7 వరకు కూడా సో చక్కగా భగవంతుడు వాళ్ళు ఏదైతే తపస్సు చేస్తారో, ఎన్ని సంవత్సరాలు తపస్సు చేస్తారు వాళ్ళు? 10,000 10,000 10,000 సంవత్సరాలు. సంవత్సరాలు ఏం చేస్తూ తపస్సు చేశారు? సముద్రం అడుక్కు వెళ్ళేసి రుద్రగీతం మాతాజీ. రుద్రగీతం పాడుకుంటూ చదువుకుంటూ సముద్రం అడుగున 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. సో దానికి భగవంతుడు ఏమయ్యాడు? ప్రసన్నుడైపోయి ప్రత్యక్షమయ్యాడు. సో అయినంటనే వాళ్ళకి 5 నుంచి 7 శ్లోకాల్లో మనకి ఏం చెప్పారు? ఆయన యొక్క వర్ణన అనేది ఆయన యొక్క అందాన్ని వర్ణిస్తూ ఉన్నారనమాట. సో మనందరికీ తెలిసింది, ఆయన పీత వస్త్రం వేసుకున్నారు అని, ఆయనకి కౌస్తుభమణి ఉందని, వనమాల వనమాల ఎంత పొడుగుంది? మోకాళ్ళు దాటి ఉంది. మోకాలు దాటి ఉంది అనేసి. ఆయన చూడ్డానికి ఎలా ఉన్నాడు? ఒక మేరు పర్వతం మీద మేరు పర్వతం మీద ఒక మేఘం మేఘం ఎలా కూర్చుంటుంది. సో ఉంటుందో ఈ అలా ఉంది. విధంగా మనకి ఆయన వర్ణన అంతా, థ్యాంక్ యూ పద్మాక్షి మాతాజీ. సో ఆయన వర్ణన అంతా కూడా మనకి ఎంత అద్భుతంగా ఉన్నారు, ఆ కిరీటానికి అందం వచ్చింది ఆయన కిరీటం పెట్టుకుంటే. సో ఈ విధంగా మనము అవన్నీ, ఇంకా ఆయన ఓన్లీ సింగిల్ గా వచ్చారా? గరుడ వాహనం మీద వస్తారు మాతాజీ. ఇంకా ఓన్లీ గరుడ వాహనం మీద ఆయన ఒక్కరే, ఆయన గరుడ వాహనం వచ్చింది. అనుయాయులతో వస్తారు కదా, అనుయాయులు అంటే ఎవరెవరు?
యా శంకు ఋషి చక్రం మునిగణ వీళ్ళందరితోటి ఇంద్ర వీళ్ళందరి దేవతలతో పాటు ఆయన దేవ ఋషి మునిగణతోటి వస్తారనమాట. సో ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్న ఒక రాజు కానీ ఎవరైనా రావాలి అంటే సింగిల్ గా రారు. అదే విధంగా భగవంతుడు కూడా అందరితో పాటు వస్తాడు అని కూడా మనము చదువుకున్నాం అనమాట. సో ఆ తర్వాత వాళ్ళతోటి మాట్లాడడం మొదలు పెట్టాడు. సో 8వ శ్లోకాన్ని నేర్చుకున్నాం. 8వ శ్లోకాలు ఆయన ఏ విధంగా మనం ప్రసన్నం చేసుకోగలుగుతున్నాము? ఏది ఆయనకి ఇష్టమైంది ప్రసన్నం అవ్వడానికి? ఆయన చెప్పాడు కూడా. ఏం చెప్పాడు 8వ శ్లోకంలో? పరస్పరం అందరూ కలిసి అదేంటి వస్తే తెలుగులో నాకు తెలియదు మాతాజీ. స్నేహభావం. యా యూనిటీ, అది స్నేహభావం. యూనిటీ. ఏకభావంతో అందరం కలిసి కట్టుగా మనం పని చేస్తే అది ఓకే. ఇప్పుడు మరి ప్రపాదుల వారు మనకేం చెప్పారు? మన ఆధ్యాత్మిక దాంట్లో యూనిటీ ఎప్పుడు ఉంటుందా? ఏకత్వం, ఏకాభిప్రాయం ఉంటుందా? లేదు మాతాజీ. బట్ కానీ మరి చాలా అది కోసం మరి తప్ప అట్లా ఉండడం? చాలా స్పిరిచువల్ కదా అది మాతాజీ. ఆధ్యాత్మికం అది అవుతుంది మాతాజీ. ఆధ్యాత్మికం అవుతుంది. కానీ మనం ఇంపార్టెంట్ ఏం తీసుకోవాలి? నన్ను వాళ్ళు ఎలా అన్నారు, నన్ను తప్పుపట్టారు కాదు, భగవంతుడి యొక్క పని జరిగిందా లేదా, మనం హెల్ప్ చేయగలిగామా లేదా అనేది లెసన్ తీసుకోవాలి. ఎందుకంటే మన అందరం కలిసి కట్టుగా చేస్తేనే ప్రపాదుల వారు మనకి చివరిలో ఇచ్చిన వారిని మనకి ఇన్స్ట్రక్షన్ అంటారు, సందేశము అదే, భగవంతుడు చెప్తుంది కూడా అదే అనమాట. మన అందరం కలిసి కట్టుగా చేస్తేనే ఆయనకి ఎంతో ఆనందం వస్తుంది. నాకు ఇంతవరకు వచ్చలే, నాది నేను చేసుకుంటాను, వాళ్ళతో నాకు సంబంధం లేదు అంటే అది భగవంతుడికి అంతగా నచ్చదు అనేది. మాతాజీ ఆ వర్డ్ ఏంటి మాతాజీ? ఆ శ్లోకంలో ఉన్నది కదా తెలుగులో ఏంటి? పరస్పర ఏదో వర్డ్ ఉంది పరస్పర మాతాజీ. అనుబంధంతో, అనుభవం, ఏకత్వ అనుబంధమా? భావంతో. ఓకే ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇవాళ నుంచి మనము ఇంకా 9 నుంచి 20 వరకు కూడా మనకి అవే శ్లోకాలు కాబట్టి వాళ్ళ భగవంతుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం చూద్దాం. 1 మినిట్ నేను షేర్ చేస్తాను. హరే కృష్ణ. సో మనం 8th నుంచి నేర్చుకున్న లెసన్స్ అవన్నమాట. సో ఇప్పుడు మనము 9th నుంచి ఇంకా మనం ఏమి లెసన్లు వినొచ్చు, భగవంతుడికి ఏమి ఇష్టం అవుతుంది, మనం ఏం చేస్తే నచ్చుతుంది, మనకు ఒక్కొక్కసారి ఎలాంటి సందేశాలు ఇస్తారు, అవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. యో ను స్మరతి సంధ్యాయాం యుష్మాననుదినం నరః తస్య భ్రాతృష్యాత్మ సామ్యం తథా భూతేషు సౌహృదం. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సన్యాసం. ప్రణామాలు మాతాజీ. హరే ప్రణామం. కృష్ణ. యోను స్మరతి సంధ్యాయాం యుష్మాననదినం నరః తస్య భ్రాతృష్వాత్మ సౌమ్యం తథా భూతేషు సౌహృదం. ప్రతిదినము సంధ్యా సమయమున మేము స్మరించువారు తమ సోదరులతోనూ ఇతర జీవులతోనూ మైత్రిని కలిగి ఉందురు. హరే కృష్ణ మాతాజీ. అంటే ఆయన ఎంత నచ్చిందంటే అది వాళ్ళకు పరస్పరం ఒక ఏమంటారు చక్కగా వాళ్ళు యూనిటీగా చేయడం అనేది ఆయనకి. ఎవరైతే మిమ్మల్ని స్మరిస్తూ ఉంటారో ప్రతిదినం సంధ్యా సమయంలో మిమ్మల్ని ఎవరైతే స్మరించుకుంటూ ఉంటారో, ఓ వాళ్ళందరూ ఎంత బాగా చేశారు కదా, ఇలా చేశారు కదా అని ప్రత్యేకాసన గురించి మనం ఎవరైతే తలుచుకుంటూ ఉంటారో వాళ్ళకు కూడా ఏం జరుగుతుంది? సోదరులతోటి, అన్నదమ్ములతోటి, మిగతా అందరితోటి కూడా మైత్రిని కలిగి అంటే ఫ్రెండ్షిప్తో ఉంటారనమాట వాళ్ళకి. అంటే ఈ ఏమంటారు గలాటాలు, గొడవలు, అభిప్రాయ భేదాలు ఇవన్నీ కూడా రాకుండా చక్కగా కలిసి కట్టుగా ఉంటారు అని చెప్తారు. అంటే అది స్పిరిచువల్ గా అని కాదు, అలా కలిసి కట్టుగా ఉంటారు అనేది చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే. సో వాళ్ళని తలుచుకుంటే వచ్చే ఫలశ్రుతి లాంటిది, లాభం ఏంటి అనేది చెప్తున్నారు. ఏతు మాం రుద్రగీతేన సాయం ప్రాతః సమాహితాః స్తువంత్యహం కామవరాన్ దాస్యే ప్రజ్ఞాం చ శోభనాం. హరే కృష్ణ మాతాజీ. చదవాలి. హరే కృష్ణ. ఏతు మాం రుద్రగీతేన సాయం ప్రాతః సమాహితాః స్తువంత్యహం కామవరాన్ దాస్యే ప్రజ్ఞాం సచోభనాం. అనువాద భాష్యము శ్రీ ప్రభుపాదికి జై. శివరచిత మగు స్తోత్రంతో ఉదయ సంధ్యలందు నన్ను స్తుతించి వారలను
వారలకు నేను సమస్త వరదానములను ఇప్పును. ఆ ప్రకారం వారు తమ కోరికల నీడేర్చుకొని దానితో పాటు ప్రజ్ఞను పడేయుదురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? శివరచిత మగు స్తోత్రముతో, అంటే ఎవరైతే భక్తులు మనకి పాడుతారో ఆ పాటని మనకి థర్డ్ శ్లోకాలో వస్తుంది. భగవంతుడి మన రెండు విధాలుగా మనం తృప్తి పరచగలం. ఏంటి ఆ రెండు విధాలు చెప్పింది? థర్డ్ శ్లోకాలు ప్రపాదులు వారు రాశారు మనకి. మర్చిపోయారు అప్పుడే? రెండు విధాలు. ఒకటి భక్తులు పాడిన అంటే నేరుగా స్థుతించవచ్చు, ఇంకోటి భక్తులు ఇచ్చిన స్తోత్రాలు మహాజనుల అడుగుజాడల్లో నడవడము, ఇంకోటి మనం రుద్ర బ్రహ్మ వాళ్ళు పాడిన గీతాలను మనం పఠించడం. ఈ రెండిటి ద్వారా భగవంతుడు తృప్తిపరచడం. సో ఇక్కడ శివరచితమగు స్తోత్రం అంటే శివుడు రాసిన రుద్రగీతం ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే ఉదయ సంధ్యలందు నన్ను స్తుతించు వార్లకు. సో వాళ్ళు పాడే ఆ పాటలతోటి ఉదయం సాయంకాలం కూడా రెండు పూట్ల కూడా ఎప్పుడైతే నన్ను స్తుతిస్తూ ఉంటారో ఆ విధంగా వాళ్ళకి ఏమవుతుంది? సమస్త వరదాలను ఇస్తారు. వాళ్ళకి ఏం కోరికలు ఉంటాయో అవన్నీ కూడా నేను ఇస్తాను అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆ కోరికలు తీర్చుకుంటూ వాళ్ళు ఏమైనా ఇందులో పడిపోయి మెటీరియల్ భౌతిక సుఖాల వైపు వెళ్తారేమో అనేసి అలా కాకుండా వాళ్ళు ఆ కోరికలు తీర్చుకోవడమే కాకుండా ప్రజ్ఞను పడేదురు, అంటే భగవంతుడి ధామంకి వెళ్తారు. ప్రజ్ఞ అంటే ఏంటి? భగవద్ధామం అనమాట. సో చిన్న చిన్నగా వాళ్ళు ఆ బుద్ధి, అంటే మనకు భగవంతుడే బుద్ధి ఇస్తాడు కదా. ఎప్పుడైతే మనము డైలీ మనము ఏంటంటే తేషాం సత్యుక్తన్న భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతో. సో ఆ విధంగా భగవంతుడు మనకి ఆ బుద్ధి ఇచ్చి మనం భగవంతుడి ధామానికి వెళ్ళేలాగా మనకి దారి చూపిస్తాడనమాట. అమ్మో మనకి కోరికలు తీరుస్తూ ఉంటే మనం అందులోనే ఇరుక్కుపోతాము అనే భయం కూడా మనకి అక్కర్లేదు అనేది చెప్తూ ఉన్నారనమాట. సో దీంట్లో నుంచి మనం ఈ శ్లోకం నుంచి మనం తీసుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే, ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే శ్రవణం అనేది పరంపర నుంచి వినాలి. ఆ పరంపర నుంచి వినిన దానికి భగవంతుడి నుంచి వినిన దానికి డిఫరెన్స్ అనేది లేనే లేదు అనేది మెయిన్గా ఫస్ట్ లెసన్ అనమాట. మనకి తేడా అనేది లేదు. ఇప్పుడు మనము భగవద్గీత ఏదైతే అర్జునుడు కృష్ణుడి నుంచి విన్నాడో మన కింద పర్పోట్లో ప్రపాదులు వారు రాస్తారనమాట. అర్జునుడు విన్నాడు, అయ్యో ఇప్పుడు కృష్ణుడు లేడు కదా, మనం భగవద్గీత ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఎవరు చెప్తారు అని అనుకుంటే మనకి శిల ప్రపాదులు వారు రాసిన యాజ్ ఇట్ ఈజ్ అనేది ఏ భావంతో రాశారు? ఎందుకు యాజ్ ఇట్ ఈజ్ అని పెట్టారు ప్రపాదులు వారు? భగవంతుడు చెప్పిన దానికి ఏం డిఫరెంట్ లేకుండా తను చెప్పారు కాబట్టి అలా రాశారు. అంటే భగవంతుడు ఏ విధంగా చెప్పాడో అర్జునుడు ఏ విధంగా అర్థం చేసుకున్నాడో యాజ్ ఇట్ ఈస్ యథాతథముగా ఆయన పెట్టారనమాట. నా అండర్స్టాండింగ్, నా అర్థమైంది ఇది అని అట్లా చెప్పలేదు. ఇందాక కమల్ముఖి మాతాజీ నాకు అర్థమైంది ఇది మాతాజీ అని ఎట్లా అనిందో అలా నా అర్థం కాదు. అక్కడ అర్జునుడు ఏ విధంగా అర్థం చేసుకున్నాడు, కృష్ణుడు ఏ విధంగా చెప్పాడు, ఏ భావంతో చెప్పాడు అనేది యథాతథంగా అనమాట. సో అందుకని అలాంటిది ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్ చదివాము అంటే కృష్ణుడు నోటి నుంచి విన్నట్టే. మనం భగవద్గీత చదువుతున్నాము అంటే కృష్ణుడు నోటి నుంచి మనం చదువుతున్నట్టు విన్నట్టేనమాట. సో అది ఇక్కడ మనకి చెప్పడం అనమాట. ఎప్పుడైతే మనము వాళ్ళు ఏవైతే ఉన్నారో ఆ పరంపర నుంచి వినడం కానీ అంటే దానికి భగవంతుడి నుంచి వినిన దానికి డిఫరెన్సే, తేడా లేదు అనేది ఇంకోటి ఏంటంటే మనకి ప్రపాదుల వారి కింద దాంట్లో లెసన్ ఇస్తూ ఉన్నారనమాట. ఓకే, అలా అని మీరు మీ ఇష్టం వచ్చినట్టు మ్యానిపులేట్ చేసి నా ఇష్టం వచ్చింది రాసి దాంట్లో యాడ్ చేయకూడదు, యాజ్ ఇట్ ఈస్గానే చెప్పాలి. అందుకే మనం ఎప్పుడు ఏం చేస్తాము? ప్రపాదుల వారి పర్పోటు, ప్రపాదుల వారు ఇలా చెప్పారు, మనం ఎలా అర్థం చేసుకోమన్నారు. అంతేకాని నాకు వచ్చింది ఇది, నాకు అర్థమైంది ఇది, నేను ఇదే చెప్తాను, ఇది వింటే వినండి లేకపోతే లేదు, అలా కాదు. మాతాజీ కానీ నేను కానీ ఇప్పుడు ఎవరైనా పెద్ద పెద్ద మహారాజులు వచ్చినా ఎవ్వరు కూడా ఏం చెప్తారు? శ్రీల ప్రపాద పర్పోటు చదువుతారు, దానిలో ఆయన ఏ అర్థంతో చెప్పారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చెప్తూ ఉంటారనమాట. సో అలా మన ఇష్టం వచ్చినట్టు యాడ్ చేయకూడదు అనే రెండు విషయాలు మనకి కింద ప్రపాదుల వారు మనకి ఇస్తున్న పెద్ద లెసన్స్ అనమాట ఈ శ్లోకం నుంచి. సో అందుకని మనం ఎప్పుడైనా సరే అందుకే ఆచార్యాస్ ఏవైతే చెప్తారో దాన్ని మనము యాజ్ ఇట్ ఈస్గా మనము వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా విని మనం అదే విధంగా ఫాలో అయితే సరిపోతుంది అనమాట. సో మనం ఇప్పుడు ప్రపాదుల వారి బుక్స్ అన్ని కూడా చదువుతున్నాము అంటే మన మీనింగ్ ఏంటి? మనం భగవంతుడితో డైరెక్ట్గా టచ్లో ఉన్నట్టు అనమాట. యాజ్ ఇట్ ఈస్గా భగవంతుడి నోట్లో నుంచి వస్తున్నట్టు అది మనం వింటున్నట్టు. సో దాన్ని మనం మ్యానిపులేట్ చేయకూడదు. ఈ రెండు లెసన్స్ అనమాట. సో కింద ప్రపాదుల వారు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఎందుకు అలా భగవద్ధామం వెళ్ళగలుగుతాము అంటే భగవంతుడే ఆయన బుద్ధి ఇస్తాడు. ఆ బుద్ధి ద్వారా మనకి కోరికలు తీరుతున్నప్పటికీ కూడా మనము
ఆ విధంగానే సేమ్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇంపార్టెంట్ ఏంటి అని. ఎంత ఎంజాయ్మెంట్ ఉన్నా ఎంత ఉన్నప్పటికీ కూడా ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అటు ఇటు వెళ్ళరు అని చెప్పేది చెప్తున్నారు. అందుకే ఇక్కడ భగవంతునితో ప్రత్యక్షంగా సంబంధం కలిగినట్టు తేజస్సులను గురించి వేరుగా అంటే మనకే ఇది అర్థమైన తర్వాత మనమే ఎన్నిసార్లు చెప్పుకున్నాము, ఈ భక్తిలోకి దిగిన తర్వాత మిగతావేవి కూడా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అలా అని మనకు అనిపిస్తే, ఇంకా భగవంతుడినే డైరెక్ట్గా చూసిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇంకా ఏముంటుంది, వాళ్ళకి మిగతా వాటి మీద ఆ, సంబంధం ఉంటుందా వాళ్ళకి? ఎంతో కాలం మెటీరియల్ లైఫ్ ఉండండి వాళ్ళకి, 10 లక్షల సంవత్సరాలు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్తాడు భగవంతుడు. అయినా కూడా ఎందుకు అంటే వాళ్ళకి ఏమీ అవ్వదు, వాళ్ళు ఆ భక్తిలోనే ఉంటారు, వాళ్ళు పెడదారి పట్టరు అని తెలుస్తుంది కాబట్టి. ఎందుకని ఇదే మనకి పరంపరా విధానం అని ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. సో మనం ఆచార్యాస్ నుంచి వినడం, దాన్ని ఫాలో అవడం, దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం, మనం భగవద్ధామానికి వెళ్ళడానికి మనం దారి రెడీ చేసుకోవడం ఇదన్నమాట. అది అందుకే మనుజుడు అర్జున్ నుంచి నిర్ణయం అనుసరించినచో భగవద్గీత నేరుగా శ్రీకృష్ణు నుండి విన్నవానిగా భావింపబడును. సో మనము వాళ్ళ నుంచి విన్న, ఆచార్యుల నుంచి ఎవరి నుంచి విన్నా భగవంతుడు విని దానికి తేడా లేదనమాట. ఒక్క నిమిషం మాట. హరే కృష్ణ. ఒక్క నిమిషం మాతాజీ, ప్రభు కాల్ చేస్తామన్నారు. దానికి ఇంటర్ప్రిటేషన్ మనకి ఏది అర్థమవుతుందో దాంట్లో యాడ్ చేసి చెప్పడం అనేది ఈ రెండు చేయకూడదు. ఆచార్య నుంచి వినింది డైరెక్ట్గా భగవంతుడి నుంచి విన్నట్టే, ఇంకోటి మనం ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు, అంటే మనకు అర్థమైంది మనం చేయకూడదు అనేది ఈ రెండు చెప్తున్నారు అనమాట. సో అందుకే ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే, మనకి భగవద్గీత అంతా నేర్చుకొని ఏదో ఏమంటారు మనకు అండర్స్టాండ్ అయినట్టుగా మనం చెప్పి పెద్ద పండితుడు అని పేరు తెచ్చుకున్నప్పటికీ కూడా ఉపయోగం ఏమీ ఉండదు అది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. 11 యద్యూయం పితురాదేశం అగ్రహీష్టాముదాన్వితాః అథో వా ఉషతి కీర్తిర్ లోకాననుభవిష్యతి. చదవండి మాతాజీ ఎవరు. మాతాజీ నేను తెలుగులో ట్రై చేస్తాను, నాకు తప్పులుంటే చెప్పండి. యద్యూయం పితురా దేశం దేశ కదా మాతాజీ? దేశం మాతాజీ, ఆ మాని 2గా డివైడ్ చేస్తామంట, అండ్ ఓహో. ఆ. పితురా దేశం గ్రహీష్ట అగ్ర ఆ ఉంటుంది కదా, అమ్మ అయిపోయిన తర్వాత ఆ ఓకే. కూడా ఉంటుంది, అందుకని ఆ. అగ్రహీష్ట అగ్రహీష్ట ముదాన్వితః అధో అధో నావ వా మాతాజీ? అధోవా అధో వా ఉసతి కీర్తి. తర్వాత కీర్తిర్. కీర్తిర్. ఉమ్. మార్గంలో ఒబీడియంట్ అంటే మనం తెలుగులో ఏమంటారు, క్రమశిక్షణతోటి. క్రమశిక్షణతోటి గనక మనము భక్తి అనేది చేశాము అనుకోండి, అది మనకి ఆనందాన్ని కలుగజేస్తుంది. అదే మనకి క్రమశిక్షణ లేకుండా చేస్తే అది మనకి బాధను కలిగిస్తుంది అనమాట, అదే కష్టాన్ని కొని తెచ్చి పెడుతుంది అనమాట. అదే ఇక్కడ మనకి చేశారు కదా మాతాజీ, తండ్రి మాటలను శిరస వహించి వాళ్ళు 10,000 సంవత్సరాలు భక్తి శ్రద్ధలతో చేస్తారని. అవును, అదే మెయిన్. అంటే అది ఒబీడియంట్ గా అనమాట. వాళ్ళు ఏంటంటే ఒక ధిక్కరించడము లేదు, దాన్ని మళ్ళీ తూచా తప్పకుండా చేయడం అనమాట. అది కూడా శ్రద్ధతోటి. ఒక్కోసారి మనం చేస్తాము పని, కానీ అది ఇసుక్కుంటూ చేస్తాము, నన్ను ఇది చేయమన్నారు. ఒక్కోసారి చూడు, మనకి వంట వండాలని ఇష్టం ఉండదు, హస్బెండ్ ఏదైనా అడిగాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం మనం, అక్కడ గిన్నెలు పగులుతూ ఉంటాయి, టక 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 సౌండ్, ఎందుకంటే ఇష్టం లేదు కానీ చెయ్యాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఎంతో హ్యాపీగా అన్నమాట అది ఇక్కడ. ఓకే.
సో అందుకని మనము ఆ క్రమశిక్షణ ఏదైతే అంటారు మన శ్రద్ధతోటి ఇవన్నీ చేసేది అప్పుడు ఏమవుతుందంటే అది మనకి ఆనందాన్ని కలుగు చేస్తుంది అని. ఇంకోటి మనకి ఇక్కడ కింద ఏంటంటే దానివల్ల ఏంటంటే మీరు ఆ విధంగా శ్రద్ధతోటి చక్కగా క్రమశిక్షణతోటి మీరు ఆ తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించారు కాబట్టి మీకేంటంటే మీ యొక్క గుణాలని జగద్విఖ్యాతములు అంటే ప్రసిద్ధి పొందుతారనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైనా మంచిగా చేశారనుకో అప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఆ పేరు ఫేమస్ అయిపోతూ ఉంటుందా లేదా? వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అంట, వాళ్ళు చాలా బాగా చేస్తారంట. సో అట్లాగా ఆ విధంగా ఏంటంటే మీది పేరు ప్రఖ్యాతులు మొత్తం ప్రపంచమంతా కూడా వినిపిస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రపాదుల వారు మనకి మెయిన్గా ఇప్పుడు మనకి ఈ సుఖ దుఃఖాలు అనేది భగవంతుడు కారణమా మనము కారణమా? మనమే కారణం మాత్రం. మనమే కారణం మాతాజీ. సో మన మన ఆల్రెడీ పోయిన లెసన్ తోటి మనకి క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది. బట్ ఎవరైనా పోయిన లెసన్ చూడకుండా ఇది చూస్తారేమో అని ప్రపాదుల వారు ఇక్కడ మళ్ళీ రాస్తున్నారనమాట. భగవంతుడు మనకి చిన్న స్వతంత్రం ఇచ్చారు. ఆ స్వతంత్రాన్ని ఏంటి అంటే మనము భగవంతుడి వైపు మరల్చుకుంటామా లేకపోతే మన యొక్క ఆనందానికి ఉపయోగించుకుంటామా అనేది. అందుకని అప్పుడు ఏంటంటే మనం భగవంతుడి వైపు వెళ్తే ఆనందంగా ఉంటాము, లేదు మన కోరికలు తీర్చుకుంటూ ఉంటే దాని యొక్క కర్మఫలాలు అనుభవిస్తూ మనం దుఃఖాల్లో పడి ఉంటాము. సో ఇది ఎవరు దానికి బాధ్యులు అంటే భగవంతుడు కాదు, నీవే బాధ్యుడివి. ఇప్పుడు తండ్రిలాగా భగవంతుడు మనకి భగవద్గీత చెప్పున్నాడు, దాన్ని విని ఫాలో అవుతావా, దాన్ని వినకుండా నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని మిస్యూజ్ చేసుకుంటావా అనేది. ఇప్పుడు మన పిల్లల్ని నమ్మకంతో తీసుకెళ్లి హాస్టల్లో పెడతాము. ఓకే, హాస్టల్లో పెట్టినప్పుడు వాళ్ళు మంచిగా దాన్ని ఆ స్వతంత్రం మనం ఇచ్చిన దాన్ని యూజ్ చేసుకొని మంచిగా ఉంటే ఓకే, లేదు వెళ్ళిన వెంటనే ఒకేసారి అక్కడ వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకొని అంతా త్రాగుడికి వాటికి అలవాటు పడ్డారు. సో మనం ఇచ్చేది ఏంటి, ఒక ఫ్రీ విల్. ఓకే, స్వతంత్రం ఇచ్చి పంపించాము నమ్మకంతో. అది మనం ఏం చేస్తాము అనేది మన మీద ఆధారపడి ఉంటుంది, తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుందా? మన మీద ఆధారపడుతుంది. మన మీదే ఆధారపడి తల్లిదండ్రుల మీద ఎందుకు ఆధార, పాపం వాళ్ళు నమ్మకంతో స్వతంత్రం ఇచ్చి పంపించారు, ఆ తర్వాత పాడు చేసుకుంటుంది నువ్వు కాబట్టి. సో దీనికి అంతటికి మా నాన్నే కారణము అంటే అది తప్పు అనమాట. అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారనమాట. సో అందుకే భగవంతుడు కూడా ఎప్పుడైతే తండ్రి ఆజ్ఞను చక్కగా నెరవేర్చినందుకు ఇది కూడా ఒకటి. తండ్రి ఏంటి తపస్సు చేయమన్నాడు, అది కూడా ఎందుకంటే అది పవిత్రత పొంది మనం ఎప్పుడైతే పెళ్లి చేసుకొని ప్రజాపత్తి చేస్తామో అది మంచిగా ఉంటుంది అని చెప్పాడు కాబట్టి అది మంచిదే కాబట్టి. అదే ఇప్పుడు మనల్ని చెడుదారిలోకి వెళ్ళమన్నారు అనుకో తల్లిదండ్రులు, అది యాక్సెప్ట్ చేస్తామా? చెయ్యం మాత్రం. చెయ్యకూడదు. ఓకే, ఓ ఇక్కడ తండ్రి ఆజ్ఞను పరిపాలించాలంట అని తండ్రి ఏ చెప్తే అది. ఎగ్జాంపుల్ ఎవరు తీసుకోవచ్చు మనం? వేణరాజు మాతాజీ. వేనానా? వేణ తండ్రి మాటని జవదాటకుండా ఉంది, చెప్పమన్నా కూడా చేయకుండా ఉంది. ప్రహ్లాద్ వేణు. మాతాజీ. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు హిరణ్యకశిపు? ఓం నమో నారాయణాయ కాదు, నువ్వు ఎంతసేపటికి కూడా నన్నే పొగుడు నన్నే చెయ్యి అంటే ఏం చెప్పాడు ప్రహ్లాద్ మహారాజ్? నో, అది కరెక్ట్ కాదు అన్నాడు. అలాగేంటంటే ఇప్పుడు ఈయన భక్తిలోకి వెళ్ళమన్నాడు కాబట్టి తపస్సు చేయమన్నాడు కాబట్టి ఓకే, బట్ మనల్ని మెటీరియల్ థింగ్స్కి వెళ్ళి నువ్వు డబ్బు ఎక్కువ సంపాదించు దీంట్లోనే చెయ్యి అంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిన పని లేదు. అదనమాట ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఓకే, 12th. భవితా విశ్రుత పుత్రో పుత్రః అనవయమో బ్రహ్మణో గుణైః యయేతామాత్మవీర్యేణ త్రిలోకీం పూరయిష్యతి. శమంతకమణి మాత చదవండి. హరే కృష్ణ చదవాలా మాతాజీ? శమంతకమణి మాత చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. భవితా విశ్రుతః పుత్రో నవమో బ్రహ్మణో గుణైః య ఏతామాత్మవీర్యేణ త్రిలోకీం పూరయిష్యతి. బ్రహ్మకు ఏ విధముగాను తీసుకొని ఒక చక్కని పుత్రుడు మీకు కలుగగలడు, అందువలన అతడు విశ్వవిఖ్యాతుడు కాగలడు, అతని పుత్ర పౌత్రులచే ముల్లోకములు నిండగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఏంటి వాళ్ళకి ఇంకా మీ మీ గుణగణాలే పెద్ద ఫేమస్ అవుతాయి అంటే ఇంకా ఏం చెప్తున్నారు? అంతేకాకుండా బ్రహ్మకి ఏ మాత్రం తీసిపోని కొడుకు వస్తాడు. ఎవరు అనుకున్నాము వీళ్ళకి పుట్టే కొడుకు?
దక్షుడు మాతాజీ. దక్షుడు. సో ఆ కొడుకు ద్వారా ఏమవుతుంది, అతను కూడా ఇంకా పేరు ప్రఖ్యాతులుగా ఇస్తాడు ఆయన కూడాను. అంతేకాకుండా ఇంకా ఈ ముల్లోకం అంతా కూడా వాళ్ళ పుత్రపౌత్రులు అంటే మనవాళ్ళు కొడుకులు వాళ్ళతోటి ఫుల్గా నిండిపోతుంది అని కూడా చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మెయిన్గా మనం తీసుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే మన పుత్రులు ఎవరైతే కనుక భక్తిలో ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ అది మనకే బెనిఫిట్ అవుతుందా, లేకపోతే ఇప్పుడు మనం భక్తిలో ఉంటే అది మనకే బెనిఫిట్ అవుతుందా, హోల్ ఫ్యామిలీకి బెనిఫిట్ అవుతుందా? వంశం అంతటికే అందుకే అవుతుంది అవుతుంది మాతాజీ. మాతాజీ. వంశం అంతటికి. ఎగ్జాంపుల్ ఏం తీసుకొని చెప్పొచ్చు మనం? ప్రహ్లాద్ మహారాజ్. ప్రహ్లాద్ మహారాజ్, ఇంకా బోల్డ్ ఉన్నారు. కృష్ణానే తీసుకోండి, యదువంశంలో పుట్టారు. సో యదువంశం అంతా ఎంత గ్లోరిఫై అవుతుంది, ఎంత ఎంత ఫేమస్ అయిపోయింది. ధ్రువుడు కూడా అంతే కదా. ధ్రువుడిది అంతే. ధ్రువుడి వాళ్ళ వంశం అంతా కూడా ఎంత గొప్పగా చెప్పుకుంటాం మనం. సో వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు చేసిన దాని వలన వాళ్ళ వంశం మొత్తానికి కూడా వస్తూ ఉంటుందన్నమాట. ఎవరైనా మనకి అడగచ్చు, మీరు భగవంతుడిని ఏమంటారు, ఫ్యామిలీలో ఎవరైనా సరే ఇట్లా భక్తిలోకి వెళ్తున్నారు అనుకో, ఫస్ట్ మనకి ఏమొస్తుంది, ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్తారు చెప్పండి? యాక్సెప్ట్ చేస్తారా అందరూ? స్టార్టింగ్ లో యాక్సెప్ట్ చేయరు మాతాజీ, తర్వాత వాళ్ళకి తెలుసు. నాదే ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇది నేను ఏదో గొప్పగా చెప్తున్నాను అని అనుకోకండి. ఏంటంటే ఫస్ట్ నేను ఎప్పుడైతే ఇందులో ఉన్నానో, ఎందుకు ఈ పిల్ల ఇప్పటి నుంచే ఇట్లాగా ఏమీ తిండి తినట్లేదు, అన్నీ మానేసింది అని మా అమ్మ నాన్న చాలా ఫీల్ అయ్యేవాళ్ళు. ఓకే, ఆ తర్వాత ఒకసారి మేము ఆంధ్ర టూర్ పెట్టారనమాట, జాగన్ ప్రభు వాళ్ళు, రేవతి గోపి మాతాజీ వాళ్ళు. సో వాళ్ళతో వెళ్తున్నప్పుడు నేనేంటంటే ముందు కొన్ని వెళ్ళలేదు. ఆ తర్వాత నర్సరావుపేట దగ్గరికి వెళ్ళిన తర్వాత మా అమ్మ నాన్న వచ్చి నన్ను డ్రాప్ చేశారు. చేసినప్పుడు మామూలే కదా జగన్ ప్రభు, ఇంక వెంటనే ఇంకా నన్ను పొగడడం మొదలుపెట్టాను. మాతాజీ ఇట్లాగా అట్లాగా అనేసి అందరికి ఇంట్రడ్యూస్ చేయడము, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వచ్చారు అని నుంచోబెట్టడము, మాట్లాడడము చేశారనమాట. ఆ నెక్స్ట్ అక్కడి నుంచి మా నాన్నగారు కానీ మా అమ్మ కానీ ఏ రోజు నువ్వు భక్తిలో ఉన్నావు, అయ్యో నీ వలన ఇబ్బంది అని కానీ ఏమీ అనలేదు. ఇంకా అక్కడి నుంచి మా వాళ్ళు ఇంకా గొప్పగా చెప్పడం అనమాట. ఎవరైనా వస్తే, మా అమ్మాయి తెలుసా ఎంతమంది క్లాసులు చెప్తుందో, మా అమ్మాయి ఎంత గొప్ప, మా అమ్మాయి ఇది అది అనేసి ఎంత బాగా చేసుకుంటుందో ఈ వయసులో కూడా అనేసి వాళ్ళు గొప్పలు చెప్పడం మొదలు పెట్టారనమాట. సో అంటే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ యాక్సెప్ట్ చెయ్యకపోయినా పోను పోను కొంత టైం అయిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, ఆ యొక్క వంశం ప్రతిష్ట ముందుకు వెళ్తూ ఉంటుంది అనేది. నేను జస్ట్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలి అని చెప్తున్నాను, అంతేకాని నాదేదో పెద్ద గొప్ప నేను ఇది అని కాదు ఇక్కడ. సో ఇదేంటంటే మనకి తెలియకుండానే ఆ వంశం కూడా వాళ్ళందరూ కూడా తర్వాత యాక్సెప్ట్ చేయడము, ఆ పేరు ప్రతిష్టలు రావడము, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి మహారాజులు ఉన్నారు, ఎంతమందికి వచ్చినట్టనే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? అందరూ కూడా ప్రపాదుల దగ్గరికి వచ్చి గొడవ చేసిన వాళ్ళ పేరెంట్స్, ఎందుకు ఇట్లాగా మా అబ్బాయిని తీసుకుపోతున్నావు, మా అబ్బాయిని వదిలిపెట్టు, అది ఇది అంటమే. తర్వాత ఫేమస్ అయ్యాక ఇప్పుడు వాళ్ళే మళ్ళీ తిరిగి చక్కగా రావడము, ఈ భక్తిలో ఉండడము, తల్లిదండ్రులు కూడాను, అది అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట. అది ఇక్కడ మనకి మెయిన్గా ప్రపాదుల వారు కూడా ఈ ఈ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ బ్రహ్మ కన్నా కూడా తీసిపోనట్లాంటి కొడుకు పుడతాడు అని చెప్పేసి చెప్తున్నారు. దానికి ఎగ్జాంపుల్గా ప్రపాదుల వారు ఎలా ఇచ్చారు అంటే, వంశం అంతటికి లాభం అని చెప్పడానికి, ఇప్పుడు ఒక మంచి వాసన వచ్చే చెట్టు ఉందనుకోండి, అది ఓన్లీ దాని వరకే ఉంటుంది ఆ వాసన పరిమితము కాదు. ఆ ప్రదేశం అంతా కూడా వస్తూ ఉంటుంది కదా. అలాగే ఆ ఫ్యామిలీలో మొత్తం ఒక మంచి సత్పుత్రుడు ఉన్నాడంటే ఆ వంశం మొత్తానికి కూడా ప్రతిష్టలు వస్తాయి అనేసి మనకి కృష్ణుడు ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ వాళ్ళ అబ్బాయి పేరు విశ్రుతుడు అని రాశారు మాతాజీ. మీరు దక్షుడు అన్నారు కదా, వాళ్ళకి పుట్టిన పిల్లాడు విశ్రుతుడనియు మాతాజీ అంటే యాక్చువల్గా ఫస్ట్ అది పెడతారు, కానీ ఆయన చేసే పరిపాలన అంతా చూసి దక్షుడి కింద మారుస్తారు. ఓకే. అంటే యాక్చువల్ దక్షుడే పుడతాడు వీళ్ళకి. చెప్పాను కదా మీకు మొన్న చక్షుషా మన్వంతరంలో వీళ్ళకి పుడతాడు మళ్ళీ అని. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ, ఏం చెప్పాలనుకున్నా అంటే, మీరు ఏదో గొప్పగా చెప్తున్నా అని అనుకోవద్దు అంటున్నారు కదా, అది గొప్ప చెప్పడం కాదు మాతాజీ. మీరు యథాతథంగా ప్రభుపాదులు పెట్టిన పేరులాగా మీ అనుభవాన్ని యథాతథంగా చెప్పగలుగుతారు. అందులో యాడ్ చేయడము, మయాన్ని చేయడం, వెతుక్కోవడం ఏముండవు మాతాజీ. మన అనుభవం చెప్పినాం అనుకోండి, కరెక్ట్ గా ఉంటది. అది ఎక్కడ వెతకాల్సిన పని ఉండదు ఇంకా.
అంటే హరే వేరే కృష్ణ. వాళ్ళది ఎవరిదో చెప్పచ్చు, ఎందుకంటే నాది స్వయంగా చెప్తున్నాను కాబట్టి దాన్ని ఇంకోలాగా తీసుకోవద్దు అని నా ఉద్దేశం మాతాజీ. మీరు అనడం అది కరెక్ట్, కానీ ఇలా ఉంటది కదా, మన అనుభవం చెప్తే ఈజీగా ఉంటది. అవును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. కండో. సో మనం ఇందులోంచి మనం తీసుకోవాల్సిన లెసన్ ఏంటి? మెయిన్గా గుడ్ సన్ ఏమవుతుంది, మన మొత్తం ఫ్యామిలీని గ్లోరిఫై చేస్తాడనమాట. ఓకే, అది ఓన్లీ ఇప్పుడు మనం భక్తిలో ఉంటే ఓన్లీ మనకే బెనిఫిట్ కాదు, మొత్తం వంశ ప్రతిష్ఠ పెరుగుతుంది అనేది, అందరికీ లాభం కలుగుతుంది అని. సేమ్ ఇందాక మీరు అందరూ అన్నట్టు ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపు మాట వినకుండా భక్తిలో ఉండడం మూలంగా వాళ్ళ వంశం మొత్తానికి లాభం జరిగిందా లేదా? ఆయన ఏమడిగాడు తర్వాత? మా తండ్రి తప్పు చేస్తున్నప్పటికీ కూడా ఆయనకి మంచి సన్మార్గం వచ్చేలాగా చూడండి అంటే, అదే కాదు నీ ఫ్యామిలీ మొత్తం వంశం అంతా కూడా అలాగే మంచిగా ఉంటుంది అని కూడా భగవంతుడు దీవిస్తాడనమాట. సో ఆ లెసన్ అనమాట. కండో ప్రమ్లోచయా లబ్ధ కన్యా కమలలోచన తాం చాపవిత్తాం జగృహుర్ భూరుహా నృపనందనాః. చదవండి మాత. హరే కృష్ణ మాతాజీ. జై చదవండి. శ్రీ మాత చదవండి. ఖండో ఖండో ప్రమ్లాచయాలబ్ధ ఉమ్. ఖండో ప్రమ్లాచయాలబ్ధ కన్యా కమలలోచన తాం చాపవిద్దాం జగృహు భూరుహా నృపనందనాః. ప్రాచీన బర్హి స్తుతులార ప్రమ్లాచ యను అప్సరస కండు ఋషి యొక్క కమలలోచనయగు కుమార్తెను వృక్షముల రక్షణలో వదలి స్వర్గలోకమునకు వెడలినది. ఆ ప్రమ్లాచ వలననే కండు ఋషికి ఆ తనయ జన్మించెను. హరే కృష్ణ మాతాజీ. ప్రమ్లోచ మాతాజీ, మో అది. ఓకే, మ్లోచ. ఓకే. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇంకా భగవంతుడు వాళ్ళకి, మీరే ప్రాచీన బర్హి కొడుకులారా, మీకు ఒక ప్రమ్లోచ అనే అప్సరస ఉంది. ఆమె ఏంటంటే కండు ఋషి వాళ్ళిద్దరికీ కలిపి ఒక కుమార్తె అనేది పుట్టింది. ఆమె పేరు మనకి తర్వాత మారీష అని వస్తుంది. సో అక్కడ ఏంటంటే ఆమె ఏం చేస్తుంది, వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. వృక్షాల రక్షణలో కూతుర్ని వదిలేసి వెళ్ళిపోతుంది. కండు ఋషి ఆయన పెంచలేడు కాబట్టి అక్కడ చెట్లే పెంచుతాయి అనమాట ఆయన్ని. సో అందువల్ల ఏంటంటే ఆ తనయ అనేది జన్మించింది అని చెప్పి నెక్స్ట్ మళ్ళీ ఎందుకు ఇది చెప్పాడు అనేది మనకి నెక్స్ట్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి ఎందుకు అనేది తర్వాత చెప్తాడనమాట. సో ఇక్కడ మనకి ప్రపాదులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే, ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్లో మొత్తం కూడాను మనం ఎందుకంటే ఈ మెటీరియల్ వరల్డ్ అనేది, భౌతికాలయం అనేది ఎప్పుడూ కూడా ఈ ఎన్విఎస్తో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా ప్రమ్లోచ ఎందుకు కండు ఋషి దగ్గరకు వచ్చింది మనకు తెలియదు కదా, దాన్నంతా కూడా ప్రపాదులు వారు ఇక్కడ వివరిస్తున్నారనమాట. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం అనేది అంతా కూడాను అసూయతో నిండి ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఇంద్రుడికి ఏంటంటే అసూయ, ఎవరైనా ఈ ఋషులు ఎక్కువ తపస్సు చేసినా ఏమైనా చేస్తూ ఉంటే వెంటనే ఆయన అప్సరసను పంపించి వాళ్ళని అది కదిలిస్తూ ఉంటాడు. సేమ్ మనం తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటిది, ఇంకా ఎవరెవరి మీద ఆయన అసూయ చెందాడు? విశ్వామిత్రుడు నారదుడు. విశ్వామిత్రుడు, నేను పంపిస్తాను. పృథు మహారాజు ఆయన అశ్వమేధ యజ్ఞం చేస్తుంటే ఏం చేశాడు? అసూయతోటి గుర్రాన్ని ఎత్తుకుపోయాడు. సో ఆ విధంగా ఏంటంటే ఎప్పుడూ కూడా అంటే మనము ఈ ఈ ప్రపంచం, భూప్రపంచం మొత్తం మీద మేబీ స్వర్గలోకాలు పైన ఉన్న మన బ్రహ్మలోకం దాకా వెళ్ళినా కూడా ఈ మనకేమంటారు, ఈ అసూయ ద్వేషాలు అనేవి ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. యాక్చువల్గా ఆ పదవి రావడం అనేది చాలా గ్రేట్ అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి అక్కడ కూడా ఈ అసూయలు అనేవి ఉంటాయి అని చెప్పి చెప్తున్నారనమాట. అలాగేనంటే ఈ కండు ఋషి కూడా తపస్సు చేయడం మొదలు పెట్టేటప్పటికి ఆయనకి భయం వేసింది అనమాట. అమ్మో వచ్చి నా పదవి ఎక్కడ తీసుకుంటాడు అని.
అనేసి వెంటనే ఆయన ఈ ప్రమ్లోచ అనే అప్సరస్ని పంపించాడు. సో ఆ అప్సరస్ తోటి కలవడం, వాళ్ళకి ఒక కూతురు పుట్టడం అనేది జరిగింది. కానీ వెంటనే ఈ అప్సరస ఏంటంటే వెనక్కి వెళ్ళిపోయింది. నా డ్యూటీ నాకు ఇంద్రుడి దగ్గర నేను అనేసి వెళ్ళిపోయింది. తనకు అప్పచెప్పిన డ్యూటీ అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయింది. సో ఈ కండు ఋషి ఏంటంటే ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఆ పిల్లని అక్కడే అడవిలో వదిలితే ఆ చెట్లే పెంచుతూ ఉంటాయి అన్నమాట. కానీ అవి ఎలా పెంచాయి ఏంటి అనేది మనకి ఇంకా నెక్స్ట్ శ్లోకాలు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి. ఆ బిజినెస్ మ్యాన్కి పక్క బిజినెస్ మ్యాన్ తోటి స్నేహం ఉంటుందా లేకపోతే ఏముంటుంది? స్నేహమే ఉంటుంది మాతాజీ. స్నేహం ఉంటుందా ఇంకో బిజినెస్ మ్యాన్ ఎక్కువ తోటి? పోటీ తత్వంతో ఉంటారు పోటీ మాతాజీ. ఉంటుంది. వాడి అన్ని అమ్ముడుపోతున్నాయి, నా అమ్ముడుపోవట్లేదు. వాడేం చేస్తున్నాడు, వాడికన్నా నేను ఎక్కువ అమ్మాలి. సో ఈ విధంగా అంటే ఉంటారు, కొంతమంది లేరు అని చెప్పిన. బట్ రిలేషన్ పరంగా అయితే ఫ్రెండ్షిప్ గానే ఉంటారు మాతాజీ, బట్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అదే అంటున్నాను నేను. ఏంటంటే అది మేబీ పైకి ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పటికీ కూడా ఒక కొంచెం లాభం వచ్చి వీడికి నష్టం వచ్చిందని తట్టుకోలేడు. సో అలాగేంటంటే ఇక్కడ కూడా ఇంద్రుడికి మిగతా వాళ్ళందరి మీద ఆ విధంగా అని ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో మనం ఈ భౌతిక జగత్తులో ఏంటంటే పక్క వాళ్ళని చూస్తే మనం భయపడతాం, ఎందుకంటే వాడు మంచిగా ఉన్నాడు నాకేమీ రావట్లేదు. చూడు, మనకు కూడా ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో, అందరూ బాగున్నారు నాకే ఎందుకు ఇస్తాడు కష్టాలు, ఈ పదం వస్తుంది మనకి. నాకెందుకు పెడుతున్నాడు అని ఆలోచించకుండా అందరూ బాగానే ఉన్నారు కదా నాకే ఎందుకు పెడతాడు అంటే ఏంటి, మనకి తెలియకుండానే లోపల ఆ టైప్ ఆఫ్ ఏమిటి అసూయ ద్వేషాలు అనేవి మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఇక్కడ మనకి ప్రపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, సో దీంట్లో మనం పెద్ద అంటే నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఈ భౌతిక ప్రపంచం అనేది ఈర్ష్యాద్వేషాలతోనే ఉంటుంది. అలాంటి మనకి ఎదురుపడినప్పుడు మనం దాన్ని పెద్ద సీరియస్గా తీసుకొని వీళ్ళెలాగా వాళ్ళలాగా అనేసి మనం ఎక్కువగా భయపడాల్సిన పని లేదు అనేది మెయిన్గా మనం తీసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఈ ఈర్ష్యాద్వేషాలు పోవాలి అంటే ఏం చెయ్యాలంటారు? మనలో ఈర్ష్యాద్వేషాలు పోవాలి అంటే ముందు సత్సంగం, భక్తి, ఇంకా ముందు ఇతరులని మంచి ఉంటే వాళ్ళని పొగట్టని నేర్చుకోవాలి మాతాజీ. ఓకే, ఒకటం నేర్చుకోవాలి. మెయిన్గా ఏంటంటే మనం ఏమేమో సాధించాము అనేది మనం టామ్ వేసుకొని షో ఆఫ్ చేయకూడదు మాతాజీ. దానివల్ల ఇంకా మిగతా వాళ్ళని మనము ఇంకా ఈర్ష్యాద్వేషాలు పెంచిన వాళ్ళం అవుతాం. ఓకే, మీరు మనం తగ్గించుకోవడానికి మీరు ఇవన్నీ చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనలో కూడా ఏంటంటే ఎందుకు మనం ఎక్కువ టామ్ ఇది ఇప్పుడు అంటే మనం కొన్ని విషయాలు ఉంటాయి పెద్దగా ఏంటంటే మనకి ఎంత మంచి జరిగి ఏం జరిగినా మనం పెద్ద సైలెంట్గా ఉంటాము. ఓకే, దాని పెద్ద షో ఆఫ్ చేయము. కానీ ఇప్పుడు రజోగుణంలో ఉంటే ఏమవుతుంది, నేను ఇంత, నాకు ఇలా జరిగింది, నాకు భగవంతుడు ఇచ్చేసాడు అని మనం షో ఆఫ్ చేస్తుంటాం. అంటే అలా ఇప్పుడు నేను భక్తి ఎక్కువ చేస్తున్నాను అనుకోండి, అంటే నేను ఇప్పుడు ఈ పురుషోత్తం మంత్ నేను చాంటింగ్ ఎక్కువ చేసుకుంటున్నాను, నేను ఎక్కువ చదువుకుంటున్నాను అంటే అవి ఎలాంటి వాళ్ళకి చెప్పాలంటారు? మనం డిస్కస్ చేసుకోవచ్చు, బట్ ఎంతమందితో అంటే చాలా తక్కువ మందితోటి. ఎవరైతే ఈ ఈర్ష్యాద్వేషాలు లేకుండా ఇంకా మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళతోటి మనము చర్చించుకోవాలి. కానీ మనం ఇదే విధంగా నన్ను ఇంకా పొగుడుతూ ఉంటారు అని షో ఆఫ్ కోసం మనం చెప్తూ ఉంటే అవి ఇంకా మనలో పెంచుతూ ఉంటాయి అన్నమాట. ఈర్ష్యాద్వేషాలు పక్క వాళ్ళని ఇంకా పెంచుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది మనము కొన్ని గుర్తుపెట్టుకోవాలి మన లైఫ్ లెసన్స్లో అన్నమాట. సత్సంగంలో చెప్పుకోవచ్చు కదా మాతాజీ? మాతాజీ సత్సంగంలో చెప్పుకోవచ్చు మాతాజీ. అంటే సత్సంగంలో కూడా అందరికీ తెగేం చెప్పాల్సిన పని లేదు మాతాజీ. మనకి క్లోజు ఇప్పుడు నాకు ఏది జరిగినా ఏమైనా నేను వెంటనే రేవతి గోపి మాత అంటే మనకి ఎవరు బాగా క్లోజు మనకు ఉంటారో అంతవరకు డిస్కస్ చేసుకుంటే చాలు. వాటిని తీసుకెళ్ళి పబ్లిక్లో పెట్టాల్సిన పని లేదు మనం. ఓకే, అదే మాతాజీ. క్షుత్క్షామయా ముఖే రాజా సోమః పీయూషవర్షిణీం దేశినీం రోదమానాయ నిదతే స దయాన్వితః. హరే కృష్ణ మాతాజీ. సార్ చదవండి. క్షుతుక్షామయా ముఖే రాజా సోమ పీయూషవర్షిణిం దేశినిం రోదమానాయ నిదనే స దయాన్వితః. చెట్ల భాష్యం తాత్పర్యం ప్రభు రచించారు. చెట్ల కిందలో వదిలేయబడిన ఆ బాలిక అంతటా ఆకలితో ఏడవతొడిగాను. అప్పుడు వనరాజకు చంద్రుడు అమృతవర్షిణి అగు తన చూపుడు వేలిని దయతో ఆమె నోటి అందించాను. ఆ విధముగా చంద్రుని కరుణచే
ఆమె పెరిగి పెద్దదైనది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఆమె కూతురు కలిగింది. ఆ తర్వాత అప్పుడే చెట్ల రక్షణలో వదిలేస్తే కండు మహర్షి ఆమె ఏం చేసింది, ఏడుస్తూ ఉంది. ఆకలి కదా మరి చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే చంద్రుడు ఏంటంటే ఇవి చెట్లు కూడా మేము ఏమీ చేయలేకపోతున్నాము అని చంద్రుడు హెల్ప్ తీసుకుంటాడు. చంద్రుడు ఏం చేస్తాడు అంటే ఆ చూపుడు వేలు లోపల పెడతాడు. అందుకే చూడండి మనకు అందరికీ కూడా ఎక్కువగా చిన్నపిల్లలు ఎప్పుడైనా ఆకలి వేస్తే వాళ్ళు ఈ చెయ్యే లోపల వేసుకుంటూ ఉంటారనమాట. సో ఆ విధంగా అమృతం అనేది తాగుతూ ఆ పాప పెరిగిందనమాట. సో అందుకని ఇక్కడ ఎలా పెరిగింది, చంద్రుడి యొక్క కరుణతోటి ఆయన బొటన వేలులోని అమృతం తీసుకుంటూ ఆ పాప పెరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు చంద్రుడు ఇవ్వాల్సి వస్తుంది అంటే చెట్లు ఆ రక్షణ తీసుకోలేక చక్కగా పోషించలేకపోయినాయి కాబట్టి అది చంద్రుడికి అప్పచెప్పాయి అని చెప్పి ప్రపాదులు గారు చెప్తున్నారు. మనం ప్రజా విసర్గ ఆదిష్టాః పిత్రా మామనువర్తత తత్ర కన్యాం వరారోహాం తాముద్వహతమాచిరం. హరే కృష్ణ. హరే చదవండి స్వర్ణమాత. ప్రజా విసర్గ ఆదిష్టాః పిత్రా మామానువర్తత తత్ర కన్యాయ వరారోహం తా ఉద్వాహత మాచిరం. మీరు నా ఆజ్ఞను అనుసరించేవారు కనుక గుణవతి సౌందర్యవతి అగు ఆ కన్యను శీఘ్రమే వివాహమాడుదు. మీ తండ్రి ఆదేశం అనుసరించి ఆమె వలన వంశాభివృద్ధి కావించుడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఏం చెప్తున్నా ఇక్కడ, ఓకే మీరు చక్కగా నా ఆజ్ఞను అనుసరిస్తారంటే నేను ఏం చెప్తే అది వింటారు కాబట్టి మీరు చక్కగా ఆ అమ్మాయి ఎంతో గుణవతి సౌందర్యవతి కూడా, సో వెళ్ళి ఆ అమ్మాయిని వివాహం ఆడండి అని చెప్పి చెప్తున్నారనమాట. ఎందుకు అంటే మీ తండ్రి ఆదేశం ఏంటిది, మీ తండ్రి చెప్పింది వంశాభివృద్ధి చెయ్యాలి అని. సో అందుకని ఆ పని ఈ అమ్మాయితో కలిపి చెయ్యండి అని చెప్పేసి భగవంతుడు చెప్తూ ఉన్నారనమాట. అయితే మనందరికీ డౌట్ రావచ్చు, ఎందుకంటారు భగవంతుడు ఇలాగా వివాహం చేసుకొని వాళ్ళకి చక్కగా రెనౌన్సియేషన్ తోటి వెళ్ళొచ్చు. ఇప్పుడు నారదుల వారు ఉన్నారనుకోండి, నారదుల వారు దక్షుడి కొడుకులు ఫస్ట్ మన్వంతరంలో దక్షుడి కొడుకులు ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడు నారదుల వారు, వాళ్ళు పెళ్లి చేసుకొని ఇవన్నీ చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏం చెప్పాడు వాళ్ళకి, తపస్సు చేయమన్నాడు. తపస్సు చేసుకోమన్నాడు. ఇవన్నీ ఎందుకు, వేస్ట్, టైం వేస్ట్, ఈ గృహ లైఫ్లో ఇలా ఉండాలి అని చెప్పి చెప్పాడు. ఇక్కడేమో ఏం చెప్తున్నాడు, పెళ్లి చేసుకొని వంశవృద్ధి చేయండి అని చెప్పి చెప్తున్నాడు. మరి ఏంటంటారు తేడా, నారదుల వారు ఒకటి చెప్తున్నారు, ఈయన ఒకటి చెప్తున్నారు. ఇక్కడ గొప్ప అతను పుడతారని చెప్పారు కదా, అందుకోసం అని మాతాజీ దక్షుడు పుడతారు కదా. సందర్భాన్ని ఇక్కడ బట్టి సందర్భాన్ని ద- బట్టి అను Yes, మాతాజీ. సందర్భాన్ని బట్టి వీళ్ళు భక్తులు మనకు కదా మాతాజీ, ఆల్రెడీ భక్తిలో ఉన్నారు కాబట్టి అదే ఇంకా దక్షుడి కొడుకులు భక్తులు కారంటారా గీతా మాతాజీ? అంటే ఫస్ట్ చేసిన తర్వాత ఇంకా అందులో అట్లా అని చెప్పారండి. అంటే ఫస్ట్ నెక్స్ట్ వస్తుంది, అప్పుడు చర్చించుకుందాం ఇంకా ఎక్కువగా. ఓకే, ఈలోగా ఆలోచిస్తూ ఉండండి ఇంకా ఏమై ఉండొచ్చు అనేది. అపృథగ్ధర్మశీలానాం సర్వేషాం వహసు మధ్యమా అపృథగ్ధర్మశీలేయం భూయత్పత్న్యర్పితాశయా. హరే కృష్ణ ప్రణాస్ మాతాజీ. చదవండి మాతాజీ. అపృథగ్ధర్మశీలానాం సర్వేషాం వహసు మధ్యమా అపృథగ్ధర్మశీలేయం భూయాత్ తర్మి పితాశయ. ఇక్కడ విడది అన్నమవుతుంది. అవును. ఓకే ఓకే. భూయాత్ పత్ని అర్పిత ఆశయ. భూయాత్ పత్ని అర్పితాశయ. హరే కృష్ణ. భక్తులను తండ్రి ఆజ్ఞానువర్తులను అయిన మీ సోదరులందరూ ఒకే స్వభావమును కలిగి ఉన్నారు. అదే విధముగా ఆ కన్య కూడా అదే స్వభావమును కలిగి ఉండి మీకు అంకితమై ఉన్నది. ఈ రీతిన ఆ కన్య మరియు మీరు ప్రాచీన బర్హిసుతులు మీకే నియమమున కూడిన వారై సమాన స్థితిలో నెలకొని ఉన్నారు. థ్యాంక్ యూ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ప్రచేతాస్ ఎంతమంది?
10 మంది 10 10 మంది మాతాజీ. 10 మందికి కలిపి ఎంతమందిని ఇచ్చాడు? మళ్ళీ 10 మందిని ఇచ్చాడా భగవంతుడు? ఒక్కరే నా తలకాయలో అదే పరిగెత్తా ఉంది మాతాజీ. అందుకే ప్రభుపాదుల వారు కూడా ఇచ్చారు, నీ తలకాయలో తిరుగుతుందని ఉషామాతాజీ. ఓకే. సో ఎట్లా అంటారు, ఇది అసలు మనకి మామూలుగానే ఎక్కడా కూడా లేనే లేదు. ఒక భర్తకి ఎంతమంది భార్యలైనా ఉండొచ్చు, కానీ ఒక భార్యకి ఇంతమంది భర్తలు అనేది ఇంతకుముందు మనం ఎక్కడ చూసాము? ఒకటి ద్రౌపది 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 మ్యామ్. చూసాము. ఓకే. సో మళ్ళీ ఇక్కడ ఈ మారీషానే చూస్తూ ఉన్నాం అన్నమాట. సో అదే ఇక్కడ ఎందుకు వీళ్ళిద్దరు ఎందుకు కలిపారు అంటే, ఎప్పుడైతే వీళ్ళు మెయిన్గా మీకు శ్లోకాల్లో చూశారు అంటే అపృథక్ ధర్మ, ఇది మెయిన్ వర్డ్ అన్నమాట. ఇది ఏంటంటే పర్పస్ ఏంటి అనేది, వీళ్ళిద్దరి పర్పస్ కూడా ఏంటంటే భగవంతుని సేవ చేయగలడం. ఇలా ఎవరికి పడితే వాళ్ళకి భగవంతుడు శాంక్షన్ చేయడు. ఏ రోజు స్పెషల్ అంటే ఆ అమ్మాయి ఏంటంటే చక్కగా యూనిటీ తోటి ఉండి, ఐకమత్యంతో కలిసి ఉండి వాళ్ళతోటి, అంతేకాకుండా ప్రతి ఒక్కరిని సమంగా చూడగలదు. ఇప్పుడు మనకి ఇద్దరు పిల్లలు ఉంటేనే మనం ఇద్దరిని సమంగా చూడగలుగుతామా? చెప్పండి మాతాజీ. లేదు మాతాజీ. కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది, కొద్దిగా జాస్తి ప్రేమ, మేబీ 2 కళ్ళు అని చెప్తాము. బట్ కానీ ఏంటంటే మనం గమ్మున ఏంటంటే ఒకళ్ళ మీద కొద్దిగా కొంచెం ఒక ఇంత ఇంత మాత్రమన్నా కొద్దిగా ఎక్కువ ప్రేమ ఉంటుంది మనకి. సో అదే విధంగా ఏంటంటే ఇక్కడ అట్లా ఎటువంటి డిఫరెన్స్ ఇంత అంటే ఒక డ్రాప్ అంతా కూడా తేడా లేకుండా ఈక్వల్గా 10 మందిని చూడగలదనమాట ఆమె. సో అందుకని అంటే అలాంటి బెస్ట్ క్వాలిటీస్ ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు, అలాంటి స్పెషల్ పర్సన్స్ అనేవి ఉంటారు. వాళ్ళకు మాత్రమే భగవంతుడు ఇలాంటి దాన్ని ఇస్తాడనమాట. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలా ఎలా భగవంతుడు ఇచ్చేసాడు, ఎంత ఈజీ అని అంటే ఆమెను ఆ 10 మందిని కూడా ఈక్వల్గా మేనేజ్ చేయగలదు. ప్లస్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, మీకు తగ్గట్టు మీకు ఏవైతే ఏముంది భగవంతుడి సేవ చేసుకోవాలి ఐకమత్యంతో ఎలా ఉన్నారో అదే విధంగా సేమ్ క్వాలిటీస్ తోటి ఆ అమ్మాయి ఉంది కాబట్టి మిమ్మల్ని అదే అంటే ఆ ఏదైతే పర్పస్ ఆఫ్ లైఫ్ అంటాం కదా దాంతో ముందుకెళ్ళగలుగుతుంది అని చెప్పేది చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని ఏంటంటే మనకి ఇక్కడ ఈ శ్లోకాలు అలాగా ద్రౌపది ఇలా అడ్వాన్స్ పీపుల్ ఉంటారనమాట, వాళ్ళకు మాత్రమే ఇలాంటి వరాన్ని ఇస్తాడు అని చెప్పేసి ప్రభుపాదుల వారు మనకి కింద చెప్తూ ఉన్నారనమాట. సో మనకి ఇంకా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, వెనకటి రోజుల్లో మనకేంటంటే ఇప్పుడు భర్త ఉన్నా కూడా భర్త తమ్ముడిని కూడా పెళ్లి చేసుకోవచ్చు అనేది ఇంతకు ముందు రోజుల్లో ఉండేదంట, కానీ ఇప్పుడు అది లేదు. కాకపోతే ఇప్పటికి కూడా ఇంకా కొంత నార్త్ వైపు లేకపోతే కొంచెం అడవి ప్రాంతాల్లో కూడా ఇంకా కొండ ప్రాంతాల్లో కూడా ఇది ఇంకా అమల్లో ఉంది అనేసి చెప్తున్నా. అంటే ఒక భర్త ఉన్నా కూడా ఇంకొక అంటే ఇప్పుడు ఆ మరిదికి పెళ్ళి అవ్వట్లేదు అనుకోండి, వదిన్ని పెళ్లి చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా, కానీ అది ఇప్పుడు ఈ కలియుగంలో మాత్రం లేనే లేదు. బట్ కానీ ఇంకా కొంతమంది అలాగే కొనసాగిస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే అపృథక్ ధర్మ అంటే ఏంటి, ఏక ప్రయోజనమును కలిగినట్టు ధర్మము అని. సో వీళ్ళు ఏక ప్రయోజనం అంటే వాళ్ళు భగవంతుని చేయడం ఒకటే ఉంది కాబట్టి వాళ్ళకి, అందువలన వాళ్ళు కలిసి ఉండొచ్చు చేసుకోవచ్చు అనేది చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మనం భగవంతుడి కోసమే చేస్తాము అంటే వాటిలో ఏంటంటే ఈ కర్మ అనేది మనకి రాదనమాట. ఓకే, బంధకారం అనేది మనకి అవ్వదు. అందుకొని మీకు దీనిలో బంధాల్లో ఏమి ఉండిపోరు అని కూడా మనకి ఇక్కడ ఆయన చెప్పడం అనమాట. ఓకే, సో అందుకని మనకి మన ధర్మం ఏంటి అంటే మనకి ఏదైతే లాస్ట్ శ్లోక ఉందో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఆత్వం సర్వపాపభ్యో మోక్షయిష్యామి మా శుచ అని, ఆ విధంగా మనం భగవంతుణ్ణి శరణి వేడుకోవడం, ధర్మాలన్నింటినీ త్యజించడం అనేది మనకి చెప్పున్నారు. సో అదే విధంగా ఏంటంటే భగవంతుని సంతృప్తి పరిచే పనిలో ఉండి అలాంటిది మనకి ఏకైక లక్ష్యం అయి ఉండాలి. అలా ఇద్దరికీ కూడా సేమ్ కలిగి ఉంది కాబట్టి అది అపృథక్ ధర్మమే. వాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో అది ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా అంటే అలా కాదు, స్పెషల్ వాళ్ళకి, అడ్వాన్స్ వాళ్ళు, బాగా అడ్వాన్స్ అయిన వాళ్ళకి మాత్రమే అని. వాళ్ళు ఏంటి అంటే ప్రతి ఒక్కరిని సమభావంతో చూడగలుగుతారు, డిఫరెన్స్ అనేది ఉండదు అనేది మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట ఈ శ్లోకాల్లో. ఓకేనా. అపృథక్ ధర్మ అంటే ఏంటి, మన విద్యుత్ ధర్మాన్ని నెరవేరుస్తూ భగవంతుణ్ణి తృప్తిపరచడం.
దివ్యవర్ష సహస్రాణం సహస్రమహతౌజసః భౌమాన్ భోక్షధ భోగాన్ వైదివ్యాంశానుగ్రహన్ మమ. హరే కృష్ణ మాతాజీ చదువు. చదవండి అమ్మ. ఇంకెవరో చదువుతా అన్నారు. ఓకే, మీరు చదవండి. దివ్యవర్ష సహస్రాణం సహస్రమహతౌజసః భౌమాన్ భోక్షత భోగాన్ వైదివ్యాంశ్చనుగ్రహన్ మమ. గ్రహాన్ మమ. భగవానుడు రచయితలను దీవించుచు ఇట్లు పలికెను. రాజకుమారులారా, నా అనుగ్రహంచే మీరు ఇహభోగములనే గాక స్వర్గభోగములను కూడా అనుభవించగలరు. నిస్సందేహంగా వానినన్నింటినీ మీరు 10 లక్షల దివ్య సంవత్సరముల కాలము నిరాటంకంగాను సామర్థ్యంతోనూ అనుభవించరు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఇంకా వాళ్ళని ఏం దీవిస్తున్నాడు? పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి. ఆ పిల్లోడు కూడా ఎంతో బాధ్యతతో ఉంటాడు, ఎంతో బ్రహ్మ కన్నా కూడా ఈక్వల్గా ఉండే లక్షణాలతో ఉండే పిల్లవాడు పుడతాడు, మీ పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇవి చెప్పి ఇంకా ఏం ఆశీర్వదిస్తున్నాడు? 10 లక్షల దివ్య సంవత్సరాలు. దివ్య సంవత్సరాలు అంటే ఏంటి? మామూలు సంవత్సరాలకి దివ్య సంవత్సరాలకి తేడా ఏంటి? 4 యుగాలు కలిపి ఉన్నత లోకాల్లో ఉన్న లెక్క ప్రకారం ఆధ్యాత్మిక సంవత్సరాలు. స్వర్గలోకాలు అంటే మనకి స్వర్గలోకాలకి టైం డిఫరెన్స్ ఏంటి? మనది ఒక సంవత్సరం అయితే వాళ్ళకి 6 నెలలు మాతాజీ. మనకు ఒక రోజు అయితే వాళ్ళకి ఒక సంవత్సరం. ఒక రోజు మనకు ఒక కాదు సంవత్సరం. మాతాజీ, మనది ఒక సంవత్సరం అయితే వాళ్ళకి ఒక రోజు. మనకు ఒక సంవత్సరం అంటే వాళ్ళకి. 6 నెలలు, మనకి 6 నెలలు అంటే వాళ్ళకి 12 గంటలు అనమాట. అవును. హాఫ్ మనది డే ఒక- అంటే ఏంటి? సంవత్సరం అంటే ఒక రోజు అనమాట. అది ఈజీ కదా గుర్తుపెట్టుకోవడానికి. మనకి ఒక సంవత్సరం అంటే వాళ్ళకి ఒక రోజు అనమాట అది. సో అలాంటిది 10 లక్షల దివ్య సంవత్సరాలు అనమాట. సో అంటే ఇంకా మనం లెక్క కౌంట్ చేయలేమన్నమాట దాన్ని. మరి అన్ని సంవత్సరాలు ఎందుకు మనం ఎంజాయ్ తరచనాలు పెడతాం, అది గుర్తుంచుకుంటే సరిపోద్ది మాతాజీ. చాలు. అవును. సో మనం మరి అన్ని సంవత్సరాలు ఎందుకు వాళ్ళని ఎంచక్కానో హాయిగా సామర్థ్యంతో ఎంజాయ్ చేయండి అని స్వర్గభోగాలు, ఇహభోగాలు అంటే ఇక్కడ అక్కడ స్వర్గాలు అన్నీ కూడా ఎంజాయ్మెంట్ చెప్తున్నాడు. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. అది సత్యయుగంలో కదా మాతాజీ జరిగింది. ఇది సత్యయుగమా మాతాజీ? ఇది కాదు రచయితాస్తి మాతాజీ, ఇప్పుడు ప్రచేతది సత్యయుగంలో కదా, అప్పుడు 1,00,000 సంవత్సరాలు కదా ఆయుష్, 10 లక్షల సంవత్సరాలు ఎలా అందుకే చెప్పారు? అడుగుతున్నాను, ఎందుకు ఇంత దీవించాడు వాళ్ళకి కనీవిని ఎరిగినంతగా? వాళ్ళకి వాళ్ళకి అంటే ఆశలు ఉంటాయి మాతాజీ. వాళ్ళకి ఆశలా? వాళ్ళకి ఎక్కడున్నాయి మాతాజీ ఆశలు? ఆశలు ఉండవు, అందుకే అట్లా జీవించారేమో అని అంటే. ఓకే ఓకే, యా. సో ఇక్కడ భగవంతుడేమో పెళ్లి చేసుకోండి, ఆనందించండి అనేమో ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ నారదుల వారేమో అసలు ఏది వద్దు, ఈ గృహంలో పడి తిరగొద్దు, మీరు శుభ్రంగా వెళ్ళి ఇది చేసుకోండి, పూజా పాఠ చేసుకోండి, తపస్సు చేసుకోండి అనేమో వాళ్ళని పెళ్లి పెటాకులు వద్దని వాళ్ళకి చెప్పాడు. ఇక్కడేమో మీరు పెళ్లి చేసుకొని హ్యాపీగా లీడ్ చేయండి అని వీళ్ళకి చెప్తున్నాడు. ఏంటంటారు డిఫరెన్స్? ఇందాకే మనం ఎంత చేసినా వాళ్ళు భక్తిలోనే ఉంటారు మాతాజీ. భక్తులే ఎన్ని గొప్ప. చేసినా ఎంత చేసినా అంటే భక్తిలోనే ఉంటారు. ఎస్ మాతాజీ, మంచి భక్తులు అనేవాళ్ళు సంక్రాంతి. ఎంత ఎంజాయ్మెంట్ లో ఉన్నా మనకి నెక్స్ట్ శ్లోకాలో చెప్తారనమాట. మళ్ళీ భగవంతుడు ఎందుకు ఇలా నేను ఇచ్చాను అనుకుంటున్నారు అనేది మళ్ళీ చెప్తారంటే, భక్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ కూడాను భగవంతుడిని మర్చిపోరు. ఎంత ఎంజాయ్మెంట్ జరుగుతున్నప్పటికీ కూడా ఒక మనకేముంటుందంటే అది ఇది రెండు ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అట్లా కాకుండా వాళ్ళు ఈ ఈ స్వర్గలోకాలకు వెళ్ళి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మోటివ్ అనేది మారదనమాట. అది మెయిన్గా ఇక్కడ మనకి చెప్తుంది. అందుకనే నారదానేమో డోంట్ వేస్ట్ టైం అంటే వాళ్ళకి తగ్గట్టుగా, ఇందాక ప్రసన్నలక్ష్మి అన్నట్టు సిచ్యుయేషన్కి తగ్గట్టుగా దాన్ని బట్టిగా మనం చెప్తూ ఉంటాము. ఎలాగంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, మనకి జబ్బు చేస్తే ఆయన మనకి 5 రోజులు ఏదో ఒక మెడిసిన్ ఇచ్చి మీరు ఇవి తినకూడదు, ఇలాగ ఈ ఫుడ్డే తినాలి అని చెప్తాడు. మనకి ఎప్పుడైతే ఆ జబ్బు తగ్గిపోతుందో ఆ తర్వాత ఏం చేస్తాడు? మీ ఇష్టం వచ్చింది తినండి, ఏం పర్వాలేదు అంటాడు. ఎందుకు అప్పుడు చెప్పాడు? ఇప్పుడు డైట్ చేయమని ఎందుకు చెప్పాడు?
అప్పుడు జబ్బు జబ్బు లేదు, ఉంది కదా అప్పుడు జబ్బు మాతాజీ, ఉంది. అందుకని అలా చెప్పారు. అంటే దాని వలన మనకి ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి అప్పుడు వద్దు అన్నాడు. ఇది తగ్గి ఇంకా నువ్వు ఎలాంటి ఫుడ్ తిన్నా నీకు ఎటువంటి హానికారము చెయ్యదు అని తెలుసు కాబట్టి మనకి ఇప్పుడు నువ్వు ఏదైనా తినొచ్చు అని చెప్పాడు. సేమ్ అదే అనమాట. మనకేంటంటే ఇప్పుడు ఈ మనకి ఏమంటారు, మనం భక్తిలో బాగా ముందుకు వెళ్తూ మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అంతా భౌతికంగా మాట్లాడుకునే వాళ్ళ మధ్యలో పడేసిన మన టార్గెట్ని మనం మర్చిపోం అనమాట. ఎలా అయితే భరత మహారాజు జింకను చూసి జింక వైపు వెళ్ళిపోయాడో అలా ఉండదు. జింక వచ్చినా కూడా దాన్ని చేస్తూనే మన భక్తి అనేది మర్చిపోం అనమాట. సో ఆ విధంగా ఉంటారు కాబట్టి వీళ్ళకి ఈ విధంగా ఆశీర్వదించాడనమాట. నారదుల వారు దాని సమయానికి తగ్గట్టు వాళ్ళు అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసుకొని దానిలో పడిపోతున్నారు, ఇంకా ఇంకా అట్లా అట్లా కూరుకుపోతారు, మీకు ఇది తగదు అని వాళ్ళకి ఆ విధంగా దానికి సమయానికి అనుగుణంగా అది మీకు మంచిది కాదు, ఇది మీకు మంచిది అది అనమాట యాక్చువల్గా. లేకపోతే భగవంతుడు చెప్పిన నారదుల వారు మళ్ళా నారదుల వారు ఒకటి భగవంతుడు ఒకటి చెప్తే మనం ఏమనుకుంటాము, భగవంతుడు హాయిగా ఎంజాయ్ చేయమని చెప్తుంటే నారదుల వారు ఎలా చెప్తున్నారు, ఈయన ఎందుకు వినాలి అని అనుకుంటాం కదా. సో అది మెయిన్గా తేడా అనమాట. సో ఇప్పుడు మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో ప్రభుపాదుల వారు టైం మనకి అక్కడ ఉన్న టైంకి దివ్య సంవత్సరం అంటే ఏంటి అనేది చెప్పారనమాట. సో ఇంకా అంతేకాకుండా ఇంకో ఈ దీంట్లోనే ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ఇంకా ఈ ముసలితనం రావడం, బాడీలు కృషించిపోవడము ఇలాంటివి కూడా ఏమీ లేకుండా సామర్థ్యతోటి చక్కగా దిట్టంగా ఉండి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ ఎంజాయ్ చేస్తూ ఉన్న వాళ్ళు భక్తిని మాత్రం అలాగే కొనసాగిస్తారు. అది ఏ విధంగా అనేది భగవంతుడు దాన్ని కూడా దీవిస్తాడనమాట. అది చూద్దాం ఇప్పుడు. అథ మయ్యన పాయిన్యా భక్త్యా పక్వగుణాశయాః ఉపయాస్యధమద్ధామా నిర్విద్యా నిరయాదతః. చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. అథ మయ్యన పాయిన్యా భక్త్యా పక్వగుణాశయాః ఉపయాస్యధమద్ధామ నిర్విద్య నిరయాదతః. అటు పిమ్మట మీరు నా ఎడ విశుద్ధమగు భక్తిని వృద్ధిపరుచుకుని సమస్త భౌతిక కల్మషం నుండి బయటపడగలరు. అంతటా నామమాత్రముకు స్వర్గ మధ్య లోక భోగముల పట్ల పూర్తిగా అనాసక్తులై మీరు నాధామమును చేరగలరు. హరే కృష్ణ. ఏంటి అవి ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పటికీ ఏమవుతుంది, వాళ్ళకి ఏం చెప్తున్నాడు, నా యందు విశుద్ధ భక్తి మాత్రం ఇంకా ఇంకా వృద్ధి చెందుతూనే ఉంటుంది, అది తగ్గదనమాట. అందుకే మనకి మొన్న మనం చెప్పుకున్నాం ఆనందానికి సుఖానికి ఉన్న తేడా ఏంటి అంటే ఆనందం అనేది ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇంకా ఇంకా మనం భక్తి చేస్తూ ఉంటే ఇది చాలే అనిపిస్తుందా మనకి, ఇంకా అసలు ఈ చాలు. ఆనందానికి సంతోషానికి తేడా చెప్పారు మీరు. అవును, అదే ఇప్పుడు భక్తి అనేది మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి ఇంత చేసి ఇంకా చాలే, దీనికి లిమిట్ ఉంది, ఇంతవరకు చాలే అనిపిస్తుందా మనకి. లేదు మాతాజీ, ఇంకా కొన్ని పెండింగ్ ఉంది. అంటే ఎప్పటికప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఈ చాప్టర్ చదివాము, ఈ చదివిన అబ్బా నెక్స్ట్ చాప్టర్లో ఏముందో ఇంకా నేర్చుకుందాం, భగవంతు గురించి తెలుసుకుందాము అని ఉంటుంది. ఓకే మనం ఇప్పుడు 15th చాప్టర్ చదువుతున్నాము, లేకపోతే కుంతి స్తుతి నేర్చుకున్నాము, ఆ తర్వాత ఇంకో చాప్టర్ నేర్చుకోవాలి, ఇంకోటి తెచ్చుకోవాలి అని మనకి ఆ కుతూహలం అనేది. ఇప్పుడు ఒక డ్రెస్కి భగవంతుడికి ఒక డ్రెస్ కుట్టాము, చాలే 4-5 డ్రెస్సులు ఉన్నాయి కదా ఇవే మార్చుకుంటూ వేసుకుందాము అని సాటిస్ఫై అయిపోతాము మనం, అంతవరకు చాలే అని అస్సలు అయిపో మాతాజీ. ఇంకో డ్రెస్ అసలు భాగవతం చదవకుండా వినకుండా ఉండలేకపోతున్నాం కదా. అదే అలాగే హరే సేమ్ కృష్ణ. భక్తిలో కూడా అంతే మాతాజీ. ఒక వినడము ఇదే కాదు, భగవంతుడికి అర్చన చేసేటప్పుడు ఈ రోజుకి ఇన్ని పూలు పెట్టాం కదా, రేపటికి పెట్టకపోయినా పర్లేదు అనిపిస్తుంది, మళ్ళీ రేపటి కొత్త పూలు తెద్దాము, ఇంకా ఏ పూలు పెడితే బాగుంటుంది, భగవంతుడికి ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది, ఈ కలర్ ఇంకా వేయలేదు ఇంకో కలర్ వేయాలి, నేను ఈరోజు ఒక రోజే ఒక పాటే పెట్టాను, ఇంకా వెరైటీస్ పెడదాం భగవంతుడికి. సో ఈ విధంగా ఏంటంటే భక్తి అనేది మనకి ఒక ఏమంటారు ఆ ఆనందాన్ని ఇంతటితోటి చాలు అనేలాగా ఉండదు, ఇంకా 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 ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చేయాలి, ఆ తపన అనేది మనలో రావాలన్నమాట. అదే విశుద్ధ భక్తి ఏంటంటే ఇంకా ఇంకా మీలో పెరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా మీరు ఈ భౌతిక కల్మషాల నుంచి కూడా బయటపడతారంటే వీటిలో ఇరుక్కుపోయి ఈ కర్మ ఫలాల్లో వీటిలో పడి మీరు ఉండరు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆ నామమాత్రంగా వాళ్ళు ఏంటంటే స్వర్గలోకాలకి ఇక్కడున్న భూలోకంలో అన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేసినప్పటికీ కూడా అది ఎలా ఉంటారు, టచ్ మీ నాట్ అనమాట. సో దానికి ఆ టచ్ మీ నాట్కి మనకి ఎప్పుడు కూడా అనాసక్తులకి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాం మనం, భగవద్గీతలో వస్తుంది మనకి మనం కర్మ అనేది ఎలా చేయాలి అనే దానికి తామరాకు మీద తామరాకు మీద నీటి బొట్టు లాగా అని.
యా సో జనకుడు కూడా అంతే. పద్మపత్ర వివాంబుసవ అని ఉంటుందన్నమాట. సో అంటే ఆ తామర బొట్టు మీద నీళ్లు పడినా కూడా మళ్ళీ మనం గనక ఇట్లా అనేసి నీళ్ళని ఇలా అనేసి పెట్టి టిష్యూ పెట్టి అద్దితే నీళ్ళ చుక్క ఎక్కడన్నా ఉంటుందా అంటుకొని? ఉండనే ఉండదు. ఇప్పుడు మనమే చేయి కడుక్కున్నాం అనుకోండి, మన చేతులంతా తడే ఉంటుంది. మనం వెంటనే ఒక టవలో లేకపోతే నైటీయో చీరో ఇలా తుడిచేస్తూ ఉంటాం అనమాట. కానీ అలా ఏం ఒక్క డ్రాప్ అంటే అలా ఎలాగంటే మనము అంత అనాసక్తులుగా ఉండాలి. మనం ఈ లైఫ్లో ఉంటున్నాము, మన ఫ్యామిలీ ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు, మనం డ్యూటీలన్నీ చెయ్యాలి. కానీ ఎలా ఉండాలి? ఎలా అయితే మనకి ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా మన డ్యూటీస్ అన్ని చేస్తూ ఉండాలి. దాంతో అటాచ్మెంట్ అవ్వకుండా ఉండాలి. అలాగా మీరు ఉండి నా ధామానికి చేరగలరు అని. సో ఆ ధైర్యం ఉంది కాబట్టే వాళ్ళకి అలాంటి సౌకర్యాన్ని ఇచ్చారనమాట. ఇప్పుడు మనకి కొంచెం తీసుకెళ్ళి లావిష్ ఫ్యామిలీలో పడేస్తే మనకి ఏమన్నా ఇబ్బంది అని అనుకుంటే మన భగవంతుడు ఇవ్వడు దాన్ని మన వెంటనే తీసేస్తాడనమాట. సో అదే ఇక్కడ మనకి ఈ శ్లోకాలు ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా మనకి ఇబ్బంది చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని ప్రత్యేక సౌకర్యాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి భౌతిక ఆసక్తి అనేది లేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుడి భక్తి యోగంలోనే ఫుల్లుగా ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అంతేకాకుండా చాలామంది మనం ఏంటి ఎక్కువగా ఈ స్వర్గలోకాలకు వెళ్ళి ఎంజాయ్ చేయాలి అని దానికోసం దానాలు ఈ పూజలు ఇవి చేస్తూ ఉంటారనమాట. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఏమాత్రం ఆసక్తి అనేది లేకుండా భక్తి మాత్రం కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో అక్కడ ఇది ప్రభుపాదుల వారు అందుకే మనకి ఈ శ్లోక ఇచ్చారనమాట 14 చోట్ల. మాంసయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతేత్వైత బ్రహ్మభూయాయ కల్పతే. సో అంటే ఏంటి అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా భగవంతుడి సేవ అనేది మనం ఎప్పుడు దానిలోనే ఉండాలి. అప్పుడు మనకి ఈ త్రిగుణాల ఎఫెక్ట్ అంటే మనం ఇక్కడే ఉండి ఈ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మనకి త్రిగుణాల ఎఫెక్ట్ అనేది మన మీద లేకుండా పోతే ఓన్లీ భగవద్ధామం వెళ్తేనే మనకి త్రిగుణాల ఎఫెక్ట్ ఉండదా అంటే అలా ఏమీ కాదు. మనం ఎక్కడున్నా కూడా మనం చేసుకో. అందుకే మనకి ఎప్పుడు ఏం చెప్తారు, అందరూ బృందావనం వెళ్ళి ఉండాలి అంటే కుదరదు. కానీ మనం మన ఇంటిని బృందావనం చేసుకోవాలి. సో ఆ విధంగా మనం భక్తిలో ఉంటూ ఉంటే ఈ ఎఫెక్ట్ అనేది మన మీద ఉండదు అని చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇంకా సెకండ్ పారాగ్రాఫ్లో ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే మనం ధామం వెళ్ళాలి అంటే మనకి త్రిగుణాల ఎఫెక్ట్ నుంచి బయటపడితేనే మనకి ఆ విధంగా కుదురుతుంది అనేది ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. అలా కాకుండా ఇప్పుడు ఈ 10 లక్షల సంవత్సరాలు ఇచ్చారు, వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. మళ్ళీ ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూ ఉంటారనమాట. సో మీకు వాటి మీద అనురక్తి అనేది ఉండదు. జస్ట్ మీరు నా కోసం నేను చెప్పాను అని ఎంజాయ్ చేస్తూ ఉంటారు తప్ప అని చెప్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏంటి అంటే మనకి పక్వ గుణాశయ అంటే ఏంటంటే వాళ్ళు ఒక విశేషమైన గుణం కలిగి ఉన్నారనమాట. అందువల్ల వాళ్ళ మీద త్రిగుణ ప్రభావం అనేది ఉండదు. అందుకని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత భగవద్ధామం వెళ్తారు. ఇప్పుడు మన భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజు ఉంటారు. ఆయన ఉన్నప్పుడు లావిష్ కార్లు, లావిష్ బైకులు వాడేవారు. ఇప్పుడు మన టెంపుల్స్ కూడా అంతే పెద్ద పెద్దగా కడుతూ ఉంటారు. సో దీని మీనింగ్ ఏంటి? మనం దానికి అటాచ్ అయిపోయి దానికి కావాలని కోరుకుంటున్నామని మన వెనకాల మనకి బ్యాక్ ఎండ్ ఏముంటుంది? మన వెనకాల ఏంటి ఉద్దేశం ఏంటి? భగవంతుడి కోసం చేస్తున్నారు కదా, అందుకని బళ్ళు వాడినా పర్వాలేదు. టైం సేవ్ వస్తుంది. యా ఎందుకు అంటే వాళ్ళు దాంతో అటాచ్ అవ్వరు. ఇప్పుడు ఫ్లైట్లు ఎక్కకూడదు. యాక్చువల్గా సన్యాసులు అనేవాళ్ళు సముద్రం దాటి వెళ్ళకూడదు. ఎందుకు ప్రభుపాదుల వారు వెళ్ళారు? వాళ్ళ గురువు గారి ఆజ్ఞ, అందులో అందరినీ గురువు గారి భక్తులుగా ఆజ్ఞ. అదే కాకుండా ఈ భగవంతుడి యొక్క ప్రచారం చేయడానికి వెళ్ళారు. సో మోటివ్ ఏంటిది అక్కడ? అది. అంతేకాని ఆయనకి తిరిగేసేయాలి, ప్రపంచం అంతా అన్ని సార్లు తిరిగారు, 14 సార్లు రౌండ్ కొట్టారు అంటే ఆయనకి వరల్డ్ టూర్ చేయడం అంటే ఇష్టమనే కాదు. మోటివ్ ఏంటి? భక్తులుగా మార్చాలి, ఈ కృష్ణ చైతన్యాన్ని పెంపొందించాలి అందరిలో, అది అన్నమాట. సో అది అందుకని ఇక్కడ మనకి ఆ
ఎప్పుడైతే మన మోటివ్ ఉంటుందో అప్పుడు మనం ఏంటంటే ఈ భూలోకంలో ఉన్నప్పటికీ కూడా మనల్ని అది ఏమీ చేయదు. యాక్చువల్గా భూలోకం అనేది ఏంటిది? పద్పదం యత్ విపదాం నతేషం, ప్రతి అడుగడుగు ప్రమాదమే. కానీ ఆ అడుగడుగు ప్రమాదంలో కూడా ఉండి మనం భక్తి అనేది చేసుకోగలము అని ప్రపాదులు వారు, ఇప్పుడు మహారాజులు లాంటి వాళ్ళు మనకి ఎంతో మంది ముందు చేసి చూపించారనమాట. అలా కాకుండా ఈ స్వర్గలోకాల్లోనే ఉండిపోవచ్చు కదా అంటే, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ మనం తిరిగి రావాలి. అందుకొని చివరికి నా ధామే కరెక్ట్ మీకు అని మనకి అదొక రకమైన ఎగ్జాంపుల్ కూడా ప్రచేతాస్ ద్వారా చూపిస్తూ ఉన్నారనమాట. అలా ఎంజాయ్ చేసి కూడా నా ధామం రావచ్చు. ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉండాలి? ఎలా అయితే తామరాకు మీద నీటి బొట్టులాగా అనురక్తి కలిగి ఉండకుండా జస్ట్ మనం ఇచ్చేయాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఓకే, టైం అయింది. సో 19th నుంచి రేపు చెప్పుకుందాం మనం. కాకపోతే ఏంటంటే ఈ శ్లోకం ద్వారా మనం ఏంటంటే మనకి ఏదైనా ఏమంటారు, మనకు ఉన్నదాన్ని మనం మిస్యూజ్ చేసుకోకుండా దాన్ని భగవంతుడి సేవలోనే ఉపయోగించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి ఒక పెద్ద బంగ్లా వచ్చింది, పెద్దవి ఇవన్నీ వచ్చాయి. సో వాటిని మన ఆనందానికి కాకుండా, అందుకే మనకి ఎప్పుడు కూడా మనకి ఒక పర్పస్ అనేది రెండు ఉంటాయి అన్నమాట. ఒక మనిషిగా ఉన్న వాళ్ళు రెండు విధాలుగా ఆలోచిస్తారు. ఒకటి భగవంతుడి సేవ, ఒకటి నా సేవ అనుకుంటారనమాట. సో నా సేవ అనుకునేది ఎప్పుడు మనల్ని ఏమంటారు, ఈ సంసార చక్రం తిరగడానికి మనని దాంట్లో పడి తిరుగుతూ ఉండడానికి చేస్తుంది. అదే భగవంతుడి సేవ చేస్తూ ఉంటే భగవద్ధామం వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో మనకి ఎటువంటి ఫెసిలిటీ, మనకి ఎటువంటి గుణాలు, ఎటువంటి క్వాలిటీస్ మనలో కొంతమందికి పాటలు బాగా పాడగలుగుతారు, కమలముఖి మాతాజీలాగా. కొంతమంది బాగా చెప్పగలుగుతారు, కొంతమంది డ్రాయింగ్స్ వేయగలుగుతారు, కొంతమంది కుట్లు అల్లికలు చేయగలుగుతారు. సో ఆ ఉన్న ప్రావీణ్యాన్ని మనం భగవంతుడి సేవలో ఉపయోగించుకోవాలి. దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా మనము ఈ విధంగా ఉండాలి అనేది మెయిన్ లెసన్ అనమాట మనకి ఈ 18 ముందు శ్లోకాల ద్వారా. ఓకే, హరే కృష్ణ. దామోదర్ రికార్డింగ్ ఆపేయండి.